కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న భైంసాలో జరిగే నిరసన సభను జయప్రదం చేయాలని బీజేపీ ప్రోగ్రాం కమిటీ ముదూరు నియోజకవర్గ కన్వీనర్ రాజేష్ బాబు పిలుపునిచ్చారు. కుబేర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఛార్జ్ షీట్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 అబద్ధాలు 66 మోసాలు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. పోయిన సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు అంటే ఈనాడే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా రిజల్ట్స్ వచ్చినాయి. 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏడాదైన సందర్భంగా మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు మేము అన్నీ కూడా చేసేసినాం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషాన్ని వెళ్లిపుస్తున్నారని వాళ్ళు వారం రోజుల నుంచి పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇది వాస్తవమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిందంతా కూడా అయిపోయిందా? అయిందా? మరి మిమ్మల్ని ఊర్లో అడుగుతున్నాం. ఇప్పుడు మేము బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన పనులన్నీ అయిపోయినాయా? వాళ్ళడానికి వాళ్లకు ఆరోపణ పత్రం అంటారు. వాళ్ళ మీద మేము ఆరోపిస్తున్నాము. ఎవరి ముందు ఆరోపిస్తున్నాం? కోర్టులోనేమో ఛార్జ్ షీటు మెజిస్ట్రేట్ ముంగట వేస్తారు. కానీ ఈ రాజకీయంలో ప్రజా సమస్యల మీద హామీలు ఇచ్చి మాట తప్పిన వాళ్లకు పబ్లిక్ లో మేము ఛార్జ్ షీటు విడుదల చేస్తాం. ప్రజలందరూ ఆలోచించాలి, గమనించాలి. ఒకవేళ వాళ్ళు మేము చెప్పింది నిజమై వాళ్ళు చేయకపోతే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తారో ప్రజాకోర్టులో మీరు వేయాలి. నిర్ణయం మీ మీదకి వదిలేస్తూ ఏదైతే బీజేపీ ఛార్జ్ షీటు ఈరోజు విడుదల చేసిందో ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామారావు పటేల్ గారు, అలాగే గౌరవనీయులు బోయిడి విఠల్ గారు, పైడిపల్లి గంగాధర్ గారు, తాళ్ళూరు శ్రీను గారు, మోహన్ అన్న గారు, అందరు కూడా బీజేపీ సీనియర్ పార్టీ పదాధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, అందరు మాజీ ఎలక్షన్స్ పెట్టకుండా అందరినీ మాజీ చేసేసింది. కాబట్టి కార్యకర్తలు, దార్ కుబీర్ గ్రామస్తులందరికీ కూడా ఈ ఛార్జ్ షీట్లో ఏమేమి అబద్ధం ఆడినరు అనేది నేను ఒక 2 నిమిషాలలో చెప్తాను మీకు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల ఫస్ట్ రైతు భరోసా అన్నారు. రైతులకు మేము 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని చెప్పారు. మరి అయినాయా? కాలేదని మేము అంటున్నాం. అయిందని రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజంగా అయిందా అనేది ప్రజలు చెప్పాలని చెప్పి మీకు కోరుతున్నాం. అయిందా? అందరికీ కాలేదు. మరి నిజమా అబద్ధమా? ఇది అంటే మేము బీజేపీ పార్టీ వాళ్ళని చెప్తున్నది నిజమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది నిజమా? చెప్పాలా మీరు? అమ్మా మాదే బీజేపీనే నిజం కదా. ఆ బుద్ధి వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు టీవీలో చూసేటట్టు చెప్పండి. అలాగే రైతులు కాని వాళ్లకు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? మరి ఏడాది అయిపోయింది. వాళ్ళకన్నా ఊర్లో ఒక్కొక్కకన్నా వచ్చినాయా? రాలేదు. అన్ని అయిపోయినాయని రైతు పండుగ చేస్తున్నాడు ఆయన. మేమిక్కడ నువ్వు అబద్ధం ఆడినావు, నువ్వు జూటా మాట్లాడినావు అని చెప్పి మేము ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం. తేల్చుకోవాల్సిందని చెప్పి మేము ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం. తేల్చుకోవాల్సింది మీరు, శిక్ష వేయవలసింది మీరు. అలాగే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 15,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి వచ్చినాయి అందరికి రైతు బంధు? ఇది 3వ పంట మనం వేసేది. మోసం చేసిండు, అబద్దాలు ఆడిండని చెప్పి మేము ఆయనను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయా? రాలేదు. దీని విషయంలో కూడా మేము ఛార్జ్ షీటు మేము వేస్తున్నాము. ఈ రోజు అన్ని మండలాలలో ఈ 2-3 రోజులు ఊరు మోటార్ సైకిళ్ల మీద బీజేపీ పార్టీ తరఫున ర్యాలీ చేసి బైంసాలో 5,000 మందితో మీటింగ్ పెట్టి పెద్ద సభలో అక్కడ అందరి ముందు ఇవి అబద్దాలు, నువ్వు చేసిన అబద్దాలు ఆడి ఓట్లు వేసుకొని పారిపోతే ఊరుకునేటోళ్ళం కాదు, తప్పించుకుంటే ఊరుకునేటోళ్ళం కాదు. ఈడొచ్చి చెప్పడానికి ముఖం లేక మేము మన పక్కనున్న మహారాష్ట్ర ఎలక్షన్లో పోయి నేను ముఖ్యమంత్రి అయినా అందరికీ కూడా 2,500 లేడీస్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క లాడికి భయం లెక్క మీరు 1,500 ఇస్తున్నారు, నేను 2,500 ఇచ్చినా అని అన్నాడు. ఫ్రీ కరెంట్ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఎన్నో మేము చేసేసినాం. మీరు కూడా ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపిమంటే వాళ్ళు వినలేదు. వాళ్ళు బొందబెట్టిన కాంగ్రెస్ పార్టీని. ఇక్కడ కూడా మనం కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా మండలకు ఒక వాహనం పెట్టిరు. మా నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఏదైతే శాంక్షన్ చేశారో వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే కాంట్రాక్టర్కు ఒకటే చెప్తున్నాను, 2 months లోపట్లో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి మన రహదారి చాలు చేయాలని కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాంట్రాక్టర్
వాగ్దానం చేశారు. వాస్తవంగా ఇది వర్షాకాలంలోనే పెట్టేది. ఇది వర్షాకాలం వచ్చింది, అన్న నీళ్ళు ఆగుతాయి, చేయరాదని కంట్రాక్టర్ చెప్పిన తర్వాత దసరా దీపావళి తర్వాత అన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా 2 నెలల్లో దార్కుబీర్ విలేజ్ అంటే నా విలేజ్, నా దత్తక్ విలేజ్ కంపల్సరీ ఆ విలేజ్ని రహదారికి రావడానికి ఇది ఉపయోగం పడుతుందని తెలియజేస్తున్నాను.